Jai morning, Jai Surya, everyone. Thank you for joining Zoom meeting. Today, I would like to present to our product training and project. Madam, Satya Madam, కొద్దిగా product display చేయండి. ఓకే సార్. ఏ PDF ప్రొడక్ట్ సార్? మొత్తం ఆల్ PDF. ఓకే. చాలా రోజుల తర్వాత కలిసాము. 1 week పోతే నాకు వేదలా ఉంది మీ అందరినీ చూడకపోతే. అనివార్య కారణాల వల్ల లాస్ట్ వీక్ నేను రాలేకపోయాను. సారీ. హ్యాపీ అందరూ? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఈరోజు కంప్లీట్ ప్రొడక్ట్ ట్రైనింగ్ తెలుసుకుందాము. ఎందువల్ల అంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ప్రొడక్ట్ గురించి అడుగుతున్నారు చాలామంది, సార్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలని. సో కాబట్టి 100% ఈరోజు మన టోటల్ ప్రొడక్ట్స్ అన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ అడిక్షన్ తీసుకురావడానికి గల కారణం మన కంపెనీలో జయసూర్యలో నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. అందరూ సోపులు, పేస్ట్లు ఇలా కంపెనీలో అందరూ కామన్గా ఉన్నాయి. బట్ మనం న్యూగా డిఫరెంట్గా ఆలోచించాలి. అన్ని కంపెనీలా కాదు, మనం ప్రొడక్ట్ కూడా బాగా దాని అవసరత ఉండాలి, దానివల్ల ఆ ఫ్యామిలీకి ఉపయోగపడాలి. బిజినెస్ పరంగా కాకుండా కొన్ని ప్రొడక్ట్స్ మనం చాలా హార్ట్ టచబుల్ ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. అందులో యాంటీ అడిక్షన్ ఒకటి. దీని గురించి మీ అందరికీ తెలుసు. ఒక కుటుంబం యజమాని తాగి అతను బాగా బానిస అయిపోతే ఆ కుటుంబం రోడ్డున పడి మనం ఎన్నో ఫ్యామిలీస్ ని చూసాము. సో దీనికి సొల్యూషన్ ఏదన్నా చూస్తే చాలా కాస్ట్ అవుతున్నాయి, గ్యారంటీ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి బయట. మనం ఇచ్చేది న్యూట్రాసిటికల్ అండి. నేను ప్రతి మీటింగ్ లో చెప్తాను. న్యూట్రాసిటికల్, ఫార్మాసిటికల్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఫార్మాసిటికల్ కంప్లీట్ అల్లోపతి, న్యూట్రాసిటికల్స్ న్యూట్రిషన్ నుంచి తీసుకున్న మాలిక్యూల్, డైరెక్ట్ అంటే ఆయుర్వేదం కాదు, మంది హోమియోపతి కాదు, అల్లోపతి కాదు. సో న్యాచురల్ మన వంటింట్లో ఉండేవి ఏదైతే పళ్ళు, ఫ్రూట్స్, పసుపు ఇలా న్యాచురల్ ఉన్నాయో దాంట్లో నుంచి ఒక మాలిక్యూల్ ని మనకి ఏది అవసరం అయితే మన బాడీకి ఉందో, సో అట్లా మాలిక్యూల్ తీసుకొని దాని నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగింది. అందులో ఒకటి యాంటీ అడిక్షన్. ఇది ఎందుకు మనం న్యాచురల్ గా న్యూట్రాసిటికల్ నుంచి తీసుకున్నామంటే, న్యూట్రాసిటికల్ అప్పుడే పుట్టిన బేబీకి కూడా ఎటువంటి హాని చేయదండి. సో ఇది ట్రైనింగ్ లేని వాళ్ళు అయితే భయపడతారు. ఒక మందు మానేయడానికి ఒక మెడిసిన్ ఉంది, ఇది వాడు అంటే ఫస్ట్ వాళ్ళు, మా హస్బెండ్ చనిపోతాడేమో ఇది తీసుకుంటే, మందు తాగితే ఏమైద్దో భయం లేదు, కానీ అది మానేయడానికి ఇచ్చే మందు వల్ల భయపడతారు. ఇదంటే ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ప్రాబ్లం వచ్చిద్దేమో అనుకుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అనుకోవడం తప్పులేదండి, వాళ్ళు 100% కరెక్ట్గా ఆలోచించారు. మనం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యూట్రాసిటికల్లో తెచ్చాం. ఎటువంటి డ్రగ్ కాదు ఇది. మర్చిపోయి వేరే బేబీ ఎవరైనా తాగినా ఎటువంటి ప్రాబ్లం రాదు. సో దీంట్లో అతి మధురం, జెన్సింగ్, తర్వాత పాలీగలియా టెనియోఫోలియా అని చెప్పి ఒక చైనా ప్లాంట్. సో ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ చేసాము. సో ఇది న్యాచురల్ గా హెర్బల్ నుంచి తయారు చేసింది. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, సో కొన్ని ఆల్కలైడ్స్ కెమికల్స్ చాలా రకాలు ఉంటాయి. అందులో కొన్ని రకాల కెమికల్స్ మన బ్రెయిన్ కి ఇది తీసుకున్న 20 days నుంచి మన బ్రెయిన్ కి ఇస్తుంది. సో ఆ కెమికల్ బ్రెయిన్ కి ఇవ్వడం వల్ల ఎలా వర్క్ చేస్తుందంటే, బ్రెయిన్ ఆల్కహాల్ కి యాంటీగా వర్క్ చేస్తుంది. అంటే కడుపు నిండా బిర్యానీ తింటే మళ్ళీ బిర్యానీ తినాలంటే ఎంత వామిటింగ్ ఫీలింగ్ ఉంటుందో మనకి, సేమ్ వాళ్ళు కూడా ఫుల్గా తాగి మళ్ళీ తాగాలంటే వాళ్ళకి ఎంత వామిటింగ్ ఉంటుందో, సేమ్ అలా ఇది ఎప్పుడైతే మనం కడుపులో వెళ్ళిందో, సో 20 days నుంచి ఇది వర్క్ చేయడం స్టార్ట్ అయింది. రోజు కొద్దిగా ఆ కెమికల్ ఆ బ్రెయిన్ కి ఎవరైతే ఎడిక్ట్ అయిపోయారో, సో వాళ్ళకి యాంటీగా పనిచేస్తుంది. అంటే మళ్ళీ ఆల్కహాల్ దగ్గరికి వెళ్ళనివ్వదు, తీసుకునేది. సో అలా న్యాచురల్ గా దీన్ని తయారు చేయడం జరిగింది. సో దీనివల్ల చాలా వందల టెస్ట్ మోనీలు ఉన్నాయి, సక్సెస్ అయింది. ఫస్ట్ శాంపుల్ మేము 500 పీసెస్ తీసుకొచ్చాం. సో ఇది 500 పీసెస్ 20 days లో మళ్ళీ మన ప్రొడక్ట్ వాంటింగ్ తో చాలా మంది ఇది మళ్ళీ రికమెండ్ చేశారు.
దీనికి స్పెషల్ సర్టిఫైడ్, ఇది మనకున్న అన్ని ప్రొడక్ట్స్ కూడా సర్టిఫైడ్. దీంట్లో కోషిర్ వాళ్ళు స్పెషల్గా దీనికి బ్యాక్ సైడ్ రాసి ఉంటుందండి, మీరు ప్రోడక్ట్ మీద చదవండి. వాళ్ళు ఒక స్పెషల్గా దీన్ని సర్టిఫై చేశారు, ఇది నెంబర్ 1 అని చెప్పి. సో దీన్ని ప్రపంచ దేశాల్లో అమ్మడానికి కూడా దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని ఆల్ మెడికల్ డిపార్ట్మెంట్స్ అన్ని దాని మీదే. మనం కోషిర్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ సేఫ్టీ మొత్తం అన్ని దీని మీద ఉన్నాయి. సో కాబట్టి దీన్ని మీరు ఎటువంటి భయం లేకుండా చెప్పొచ్చు. సో చాలా మంది డోసేజ్ అడుగుతున్నారు, ఎలా వాడాలి సార్, ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు. సో ఇది కూడా ఈరోజు నేను క్లుప్తంగా క్లియర్గా చెప్తాను. ఇది 4-5 చుక్కలు ఉదయం గ్లాస్ వాటర్లో కానీ భోజనంలో తెలవకుండా పెట్టాలంటే భోజనం తినే ఆహారంలో పెట్టండి. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా 4 చుక్కలు లేదా 5 చుక్కలు, అంతకన్నా ఎక్కువ వద్దండి, స్మెల్ వస్తుంది. 4-5 చుక్కలు అయితే వాళ్ళకి తెలియదు, స్మెల్ కూడా అనిపించదు. ఉదయం సాయంత్రం ఆల్రెడీ వాడిన వాళ్ళు టెస్ట్మోనీస్ ఉన్నాయి. టెస్ట్మోనీస్ వీడియో రూపంలో మీరు ఎక్కడ రిజల్ట్ వచ్చినా అది మీరు గ్రూపుల్లో షేర్ చేయండి. ఆల్రెడీ యూట్యూబ్లో ఇట్లా కొంత ఆల్రెడీ షేర్ చేశారు. మేడం నెక్స్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ అలాగే డిటాక్స్ సూర్యాస్ ఫుడ్ ప్యాచెస్. ఫుడ్ ప్యాచెస్ మార్కెట్లో, మీషోలో, అమెజాన్లో చాలా తక్కువ కాస్ట్లో బయట దొరుకుతాయండి. సో మెడిసిన్ కూడా మనం తీసుకుంటే జనరిక్ ఉంటుంది, సిప్లా ఉంటుంది, అరిస్టో ఉంటుంది, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి. అండ్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నెట్వర్క్లు కంపెనీలు 1000 కంపెనీలు పైనే ఉన్నాయి, కానీ అందులో ఉన్న ఫుడ్ ప్యాచెస్ వేరు, జయసూర్య ఫుడ్ ప్యాచెస్ వేరు అనమాట. సో అవి కాస్ట్ కూడా మీకు తెలుసు. ఇది దాదాపు 150 రూపీస్ నుంచి 1500 వరకు ఉంది, 1500 వరకు ఉంది కాస్ట్ మార్కెట్లో దీని వాల్యూ. సో మనం వెదురు వేళ్ల నుంచి దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ అలాగే దీంట్లో వుడ్ వెనిగర్. ఇది వుడ్ వెనిగర్ అనేది జనరల్గా చెదల నివారణకి యూజ్ చేస్తారండి, మెడిసిన్స్లో యూజ్ చేస్తారు అది. సో మనం ఇది ఎందుకు తీసుకున్నాం అంటే, మీరు మనకి ఎప్పుడైనా సాక్స్లు వాడిన వాళ్ళు ఒక రోజు సాక్స్ వేసింది రెండో రోజు వేస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మీరు కాళ్ళకి జనరల్ గా ఒక స్టిక్కర్ వేసి ఒక క్లాత్ కట్టినా గానీ మీకు ఆ టాక్సిన్స్ ఎంతో కొంత కిందకి దిగుతాయండి, అందుకనే బ్యాడ్ స్మెల్ ఉంటుంది. ఉత్తి సాక్స్ పెట్టినా, మీరు ఫుడ్ ప్యాచెస్ అవసరం లేదు, మీరు ఏది పెట్టినా ఎంతో కొంత వస్తుంది. బట్ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, క్రిమిస్ ఏదైతే ఉందో అది చావదు. కాబట్టి ఫుడ్ ప్యాచెస్ పెడితే వచ్చినట్టు చనిపోద్ది, లేకపోతే రివర్స్ మళ్ళీ ఆర్గాన్స్ కి మళ్ళీ రివర్స్ వెళ్తాయి టాక్సిన్స్. మనం ఫుడ్ ప్యాచెస్ కాకుండా వేరే ప్రయోగాలు ఏం చేసినా అదే సాక్స్లు మనం కాళ్ళకే వేసుకుని ఉంటే అది ఎలా అయితే దిగిందో మళ్ళీ రివర్స్ వెళ్తుంది అనమాట. మళ్ళీ మన సెట్ స్మెల్లో ఇట్లా బ్యాడ్ ఉంటుంది. మనకి టాక్సిటీ అనేది మనకి బాడీలో చాలా రకాలుగా తయారవుతుంది టాక్సిటీ అనేది. ఎందువల్ల అంటే మనం పుట్టిన 6 నెలల అన్నప్రసన్న తర్వాత నుంచి మన బాడీలో బేకరీ ఫుడ్ కాడి నుంచి, డ్రింక్స్ కాడి నుంచి చాలా చెత్త. ఒకరోజు విషం మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఒకరోజు విషం, పాలు పంచదార తీసుకుంటే అది పాయిజన్, విషం, అది మనం తీసుకుంటున్నాం. రైస్ విషం, ఇడ్లీ విషం, ఇప్పుడున్న ప్రతిదీ కల్తీ, బయట ఏది కూడా ఆహారం కరెక్ట్గా లేవు, మన ఆయిల్ కల్తీ, ఇలా ప్రతిదీ తీసుకోవడం వల్ల లోపల మనకి ఆ టాక్సిటీ. చాలా మంది అనుకుంటారు మోషన్ ఫ్రీ అయితే టాక్సిన్స్ వెళ్ళిపోతాయి అనుకుంటారు మోషన్ టాబ్లెట్ వేసుకుని. సో నాట్ ఓన్లీ మోషన్తో మనకి డీటాక్స్ అవ్వదు బాడీ. సో టాక్సిటీ అనేది మనకి న్యూరోటాక్సిటీ, బ్రెయిన్ ద్వారా మనకి ట్యూమర్ లాగా వచ్చే డిసీజులు వస్తాయండి. అలాగే లివర్ తిన్నదంతా శుద్ధి చేసే క్రమంలో లివర్ దగ్గర కూడా టాక్సిటీ తయారైద్ది, దాన్ని లివర్ టాక్సిటీ, ఫ్యాటీ లివర్, ఇట్లా డిఫరెంట్ సిర్రోసిస్, లివర్ సమస్యలు చాలా వస్తాయండి అక్కడ టాక్సిటీ పేరుకుపోవడం వల్ల. సో అలాగే మన ముఖ్యమైన ఫిల్టర్స్లో లివర్ ఎంత ముఖ్యమైన ఫిల్టర్ మన బాడీలో. అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడా చాలా, మనకి తాగిన వాటర్ లిక్విడ్ మొత్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది కిడ్నీలు వడబోస్తాయి. అలాంటి కిడ్నీలో రాళ్ళు ఉంటాయి, యూరిక్ యాసిడ్ ఉంటుంది, అది యూరిన్లో వెళ్ళాల్సింది బ్లడ్లో వెళ్తుంది. వాళ్ళ కీళ్ళ నొప్పులు, వాతం, కీళ్ళ వాతం, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అంటే కిడ్నీ నుంచి వచ్చే టాక్సిన్స్ వల్ల మూత్రం ద్వారా వెళ్ళాల్సిన టాక్సిన్స్ అన్ని బ్లడ్లోకి వెళ్ళి దానివల్ల చాలా
ప్రమాదాలు అవుతాయి. అవి బయటికి పోవాలంటే సో ఒక మోషన్ టాబ్లెట్ తో బయటికి పోదు. 100% ఈ వుడ్ వెనిగర్, ఈ ఏదైతే గ్రీన్ టీ లీవ్స్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో సో దీనివల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్, నేను చెప్పిన లివర్ నుంచి వచ్చే టాక్సిన్స్, అలాగే కిడ్నీ నుంచి వచ్చే టాక్సిన్స్ ని నెఫ్రోటాక్సిటీ అంటారు. సో ఈ నెఫ్రోటాక్సిటీ కూడా మొత్తం కిల్ చేస్తుందండి. సో ఇది చాలా ఒక అద్భుతం అనమాట. బాడీలో తల వెంట్రుకల దగ్గర నుంచి కాళ్ళ వరకు బాడీలో ఉన్న డెర్మటోటాక్సిటీ, మన బాడీ మొత్తాన్ని కప్పి ఉంచే చర్మం ద్వారా వచ్చే టాక్సిటీని డెర్మటోటాక్సిటీ అంటారు. సో ఈ టాక్సిటీ మొత్తాన్ని కూడా ఇది ఆ, ధ్వంసం చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఇది తీసుకోవాలంటే, ఇది కూడా డోసేజ్ చాలా మంది అడుగుతారు. ఇది రోజు తీసుకోకూడదండి. నెలలో ఒక 5 to 10 days తీసుకోవచ్చు నెలలో. సో మళ్ళీ మనం ఎందుకు ఒకసారి తీసుకుంటే జీవితాంతం సరిపోద్దని చాలా మంది అనుకుంటారు. కాదండి. ఎందుకంటే మనం టాక్సిన్స్ బాడీలో వ్యర్థాలని ఒక్క రోజుతో క్లీన్ అవ్వో. ఇల్లు మనం డైలీ ఉడుస్తాము, మనం డైలీ స్నానం చేస్తాము. సో అలాగా మన లోపల ఉన్న టాక్సిన్స్ కూడా డైలీ శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలంటే, సో కనీసం మన బైక్ ని మనం లేదా మన కార్ ని ఎలా అయితే సర్వీసింగ్ చేస్తామో, ఎప్పుడు చేస్తాము, లేదా ఇల్లు బూజులు దులుపుతారు ఎప్పుడు చేస్తారు, పండగలకి ఇలా చేస్తారు. సేమ్ అలాగా మన బాడీని కూడా కనీసం ఒక 2 months కి 3 months కి ఒకసారి సర్వీసింగ్ చేసుకుంటే, సర్వీసింగ్ చేసుకోవడానికి 3 పద్ధతులు ఉన్నాయి మన దగ్గర. ఇదొకటి ఉంది, ఇంకో 2 ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తాను. మేడం నెక్స్ట్ ప్రోడక్ట్. తర్వాత సూర్య స్లిమ్ ఫిట్. ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా 90s లో చాలా మంది న్యూట్రిషన్ వాడారు, షేక్లు వాడారు. అదంతా 90s లో కోట్లు టర్న్ ఓవర్ చేశారు వెయిట్ లాస్ కోసం. ఎందుకంటే వెయిట్ లాస్ అసలు ఎందుకు అవ్వాలి? వెయిట్ లాస్ అవ్వకపోతే ఏం జరుగుతుందంటే, 100% నేను చాలాసార్లు చెప్పాను. 60 కిలోలు ఉన్న వ్యక్తి, ఒక 5.5 అడుగులు ఉన్న వ్యక్తి 60 కిలోలు ఉండాలి. సో కానీ 80 కిలోలు ఉంటే ప్రతి ఆర్గాన్ మీద ఒత్తిడి పడద్ది, ఆయాసం ఉంటది, నిద్ర సరిగా అంటే ఉండదు, హార్మోన్స్ ఇన్యాక్టివ్ ఉంటాయి, బాడీలో చాలా అందరిలాగా ఉండలేరు వాళ్ళు, పర్సనల్ లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటది. దీని నుంచి బయటికి రావాలి. యాంటీ ఏజింగ్, వాళ్ళ ఏజ్ కూడా 40లో 80 లాగా ఫీలింగ్స్, సింటమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి, వృద్ధాప్య ఛాయలు ఉంటాయి. సో హెల్దీగా ఉండాలంటే కంపల్సరీ వెయిట్ అనేది కరెక్ట్ గా, మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉండాలి. దానికోసం మనం తీసుకొచ్చాం. సో ఎనీ కంపెనీ, ఎనీ ప్రోడక్ట్ వెయిట్ లాస్ కి 20% ప్రొడక్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఇది అక్షర సత్యం. 20% రిజల్ట్ ఉంటుంది. ఎవరన్నా 100కి 100% ఉంటుందంటే అది రాంగ్ అండి, అది అబద్ధం చెప్తున్నారు బిజినెస్ కోసం. సో మిగిలిన 80% వ్యాయామంతో అలాగే డైట్ తోనే కంట్రోల్ అయింది. ఎస్ఆర్ నో అండి? ఇక్కడ చాలా మంది సీనియర్ లీడర్ మనకి 80% సార్ కొద్దిగా మ్యూట్ లో పెట్టండి. 80% వ్యాయామం ద్వారా అలాగే డైట్ ద్వారా తగ్గుతారండి. సో మనం దీన్ని తీసుకొచ్చామో ఎటువంటి డైట్ లేకుండా జస్ట్ బాడీలో ఏదైతే తగ్గాలని మనం చూస్తున్నామో సో అది తగ్గడం, అదొక్కటే మనం తినొద్దని చెప్తున్నాం. అంటే మనం ఫ్యాట్ తగ్గాలని మనం ఇది వాడుతున్నాం, కొలెస్ట్రాల్ ఫ్యాట్ తగ్గాలని వాడుతున్నాం. మళ్ళీ కొలెస్ట్రాల్ ఫ్యాట్ వచ్చే ఫుడ్ తినొద్దు, ఎందుకంటే ఆల్రెడీ డిపాజిట్ వేసేసాం మనం. మళ్ళీ తింటే ఏమైందంటే ఇటు తగ్గడానికి వాడేదానికన్నా పెరగడానికి వాడేది ఎక్కువ ఉంది. చాలా మంది వెయిట్ పెరగడానికి వాడతారు, మన దగ్గర తగ్గడానికి కొంటారు కానీ పెరగడానికి వాడతారు. సో దీంట్లో చాలా పెద్ద మీనింగ్ ఉంది, అర్థం చేసుకోండి బాగా. ఇది స్లిమ్ ఫిట్ తీసుకోవడానికి దేనికి తీసుకుంటారు? దీని కాస్ట్ వచ్చి 499. వెయిట్ తగ్గాలని తీసుకుంటారు, రిజల్ట్ రాలేదంటారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడ తగ్గడానికి 400 పెడితే పెరగడానికి కిలో మటన్ ఎంత ఉందండి? 1000 రూపాయలండి. ఎస్, అది వారానికి ఒకసారి, లేదా కొంతమంది వారంలో, నేనైతే వారంలో 2-3 సార్లు. నా గురించి చెప్తా, వేరే వాళ్ళ గురించి ఎందుకు అట్లా అంటే. ఇది ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. మనం ఒక టీ తాగితే దాంట్లో ఉండే పాలు, పంచదార, స్వీట్, వీటి వల్ల వెయిట్ పెరుగుతారు 100%. ఇక్కడ వెయిట్ పెరగడానికి కొన్ని మనం ఫ్యాట్, కొలెస్ట్రాల్ వచ్చే ఫుడ్ తినకూడదు, మిగతా అన్ని తినొచ్చు, 3 పూట్ల తినొచ్చు. కానీ బయట కంపెనీలు ఎలా ఉన్నాయంటే కంప్లీట్ గా ఫుడ్ మానేయాలని చెప్తారు. వాళ్ళు ఇడ్లీ కూడా తినొద్దని చెప్తారు.
సో ఈ జ్యూస్ తాగండి. వాళ్ళు ఆకలితో, నీరసంతో అట్లా ఉన్నా సరే అది తాగి తగ్గుతారు. వాళ్ళేమనుకుంటారు, నేను ఈ ఏదో హెర్బల్ ప్రొడక్ట్ వాడా దానికి తగ్గానని వాళ్ళు ఫీల్ అవుతారు. 100% మీ డైట్ వల్ల తగ్గుతారు. దానివల్ల కాదు. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీ బాడీకి అన్ని న్యూట్రిషన్ అందడం కోసం అది తాగడం మంచిదే. నో ప్రాబ్లమ్. మనం కూడా ఇక్కడ సూర్య స్లిమ్ ఫిట్ ఇచ్చాం. దీంట్లో పుచ్చకాయ, వాటర్ మిలాన్ ఫ్లేవర్, చెర్రీస్, అలాగే యాపిల్ సైడర్ వెనిగర్, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. యాపిల్ సైడర్ వెనిగర్ వెయిట్ లాస్ కోసం, కొలెస్ట్రాల్ కోసం జనరల్గా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వాడుతూ ఉంటారు, సెలబ్రిటీస్ వాడుతూ ఉంటారు. సో మనం దీంతోనే న్యూట్రాసిటికల్లో మనం ఒక టాబ్లెట్ ఫామ్లో తీసుకొచ్చాం. జస్ట్ పిప్పర్మెంట్ టాబ్లెట్ లా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి. చాలా తక్కువ కాస్ట్లో సింపుల్ స్టైలిష్, తాగడానికి సింప్లిఫై చేస్తూ గ్లాస్లో వేస్తే జ్యూస్ రెడీ అయిపోద్ది. ఒక జ్యూస్ రెడీ చేయాలంటే మిక్సీ కావాలి, పాలు కావాలి, పంచదార కావాలి, ఇవన్నీ కావాలి. సో ఫ్రూట్స్ కావాలి. ఇలా ఏమీ లేకుండా రెడీమేడీగా గ్లాస్లో ట్యాబ్లెట్ వేస్తే ఈ డెమో చూస్తేనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. తాగిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. అంత సింప్లిఫై చేసాం. కాస్ట్ అయితే ఈ కాస్ట్ చూసి చాలామంది ఇది పనిచేసిద్దా అని అన్నారు. సో 100% పనిచేస్తుంది. మార్కెట్లో మెడికల్ షాప్లో, ప్రతి మెడికల్ షాప్లో అవైలబుల్ ఉన్నాయి. బట్ దానికి మన దానికి కంప్లీట్ తేడా ఏంటంటే మన 100% ఆర్గానిక్, న్యూట్రాసిటికల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎనామిల్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయండి. బయట కెమికల్ వాడటం వల్ల వాళ్ళు యూజ్ చేస్తే పంటి మన ఎనామిల్ దెబ్బతింటది. మనదేంటంటే ఆర్గానిక్ వల్ల, న్యాచురల్ ఫ్లేవర్ వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. ఫ్యాట్, కొలెస్ట్రాల్ తగ్గిద్ది. 2 to 5 kgs తగ్గిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఫస్ట్ మంత్ తగ్గుతుంది, రెండో మంత్ తగ్గట్లేదని కొంతమంది కంప్లైంట్ చెప్పారు నాకు. అది 100% అండి. ఫస్ట్ మంత్ ఇది గట్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తుందండి. ఇది ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ మీద పనిచేస్తుంది. అంటే బ్యాడ్ కొవ్వు తగ్గుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ద్వారా గ్యాస్ ఎక్కువ రావడం వల్ల వెయిట్ పెరుగుతారు, అది కూడా తగ్గుతుంది. అంటే ఈ 3 పద్ధతుల ద్వారా తగ్గేలాగా దీన్ని కాంబినేషన్ తయారు చేశామండి. సో కాబట్టి ఇది వాడినంత కాలం ఇది ఒక యూనో లాగా కూడా పనిచేస్తుంది. ప్రేగుల్లో ఉన్న గ్యాస్ రిలీజ్ మొత్తం కూడా బయటికి పంపిస్తుంది. గ్యాస్ట్రిక్ ఉండదు కంప్లీట్. ఇది తాగుతుంటే ఒక స్ప్రైట్ ఏదో లాగా ఫీలింగ్ ఉంటుంది. తాగడానికి వీలుగా ఒక డ్రింక్ లాగా ఉంటుంది. చాలా దీని ఫీల్, దీని టెస్టిమోనీస్ అన్నీ కూడా మన యూట్యూబ్లో ఉన్నాయి. చాలా చూడొచ్చు మీరు. లైవ్లో ఇంకా చాలా మంది పెట్టలేదు. నన్నే చూడొచ్చు. నేను కంపెనీలో నా ఫస్ట్ ఇందాక సాంగ్ ప్లే చేసినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను 5 kgs తగ్గాను. నేను రెగ్యులర్గా వాడతానండి. ఇది గ్రీన్ టీ వాడతాను. ఆ, నేను ఈ 45 డేస్లో 5 kgs తగ్గాను. ఆ, నేను కొంచెం డైట్ కూడా మెయింటైన్ చేశాను. అంటే ఫ్యాట్ అసలు తీసుకోలేదు, ఫ్యాట్ అనేది చాలా తక్కువ అనమాట. కాబట్టి ఇది 100% రిజల్ట్ వస్తుంది. వాడే విధానం తెలియకపోతే రాదండి. తెలియని వాళ్ళు ఎవరైనా అడగొచ్చు. వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, 2 తీసుకోవాలి. వెయిట్ పెద్ద ఎక్కువ లేకుండా లైట్గా ఉంటే రోజుకి ఒకటి సరిపోద్ది. గ్రీన్ టీ మాత్రం 2-3 తాగొచ్చు. అలాగా. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ ప్రోడక్ట్. ఆర్థో ఆయిల్. ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ ఇది అప్లై చేసుకోవాలి. ఇది ఎక్కువగా కేరళలో పంచకర్మ అంటారు. ఆయిల్ థెరపీ ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే టాబ్లెట్లకి దూరంగా ఉండాలి అనేది ఒక ఇది. ఆయిల్ థెరపీ ఇది పైన అప్లై చేయడం వల్ల ఉపశమనం బాగా ఉంటుంది. రెగ్యులర్గా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేట్ అయ్యి అక్కడ మనకి పెయిన్ రానియకుండా ఇది చూస్తుంది. ఇది మార్కెట్లో డైక్లోఫినా ఇలా చాలా ఉన్నాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి. మన ఏంటంటే కంప్లీట్ ఇది ఆయుర్వేదం కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మేడం. ఎస్. ఇందాక చెప్పిన నేను 3 పద్ధతుల్లో మనం డిటాక్సిఫికేషన్ జరుగుతుందని చెప్పాను. అందులో ఇది ఒకటి డైజెస్టివ్ పౌడర్. ఇది ప్రతి వ్యక్తికి కావాలి. ఎందువల్లంటే 100కి 80 మందికి ఈ ప్రాబ్లం ఉంటదండి. చెప్పుకోలేరు చాలా మంది. ఈ ప్రాబ్లం నుంచే సమస్త ప్రాబ్లమ్స్ మొత్తం కూడా తయారైతాయి. బాడీలో ఒక టాక్సిన్, అసలు టాక్సిటీ తయారవడానికి కారణం ఏంటంటే మనం తిన్నది సరిగా అరగకపోవడం, ఎక్కువ రోజులు నిలవ ఉంటాం, వ్యర్థాలు మొత్తం స్టమక్లో నుంచే స్టార్ట్ అయ్యిద్ది. ఫస్ట్ స్టమక్లో నుంచే స్టార్ట్ అయ్యిద్ది. కాబట్టి అది ముదిరి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇట్లా అయినప్పుడు అది న్యూరోకి, బ్రెయిన్ ట్యూమర్కి, తర్వాత నేను ఇందా చెప్పాను డెర్మటోటాక్సిటీ, నెఫ్రోటాక్సిటీ, లివర్ టాక్సిటీ ఇలా తయారవడానికి ఇదంతా స్టేజ్ 2, స్టేజ్ 3 అట్లా డెవలప్ అయింది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే స్టమక్లో మనకి ఫస్ట్ స్టార్ట్ అయింది.
మన ఇల్లు శుభ్రం లేకపోతే, మన ఇంట్లో ఎలకలు, బొద్దింకలు, చీమలు ఎలా అయితే వస్తాయో, మన పొట్టలో కూడా పొట్ట శుభ్రం లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ మొత్తం వస్తాయన్నమాట. సో, కాబట్టి ప్రతి మనిషికి కావాలి. మనిషి అంటే కంపల్సరీ డైజెస్టివ్ పౌడర్ ఒక్కసారైనా వాడాలన్నమాట. సో, ఇది కంపల్సరీ 3 మంత్స్‌లో ఒక్కసారి యూజ్ చేయండి. 3 మంత్స్‌లో. నెల మొత్తం అవసరం లేదండి. మీకు ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, అన్‌ఈజీగా ఉన్నారో, మీరు థమ్స్ అప్ తాగొద్దు. అది చాలా డేంజర్. కొత్త టాక్సిటీ తయారు చేసుకుంటారు థమ్స్ అప్ బిర్యానీ తిన్నాక. మీరు బిర్యానీ తిన్నాక ఇంటికొచ్చిన తర్వాత తాపీగా డైజెస్టివ్ పౌడర్ తీసుకోండి. దీంట్లో మన పూర్వ పద్ధతుల నుంచి పూర్వకాలంలో యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ చాలా గొప్ప ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఏమున్నాయంటే ఆహ్, దీంట్లో సున్నాముఖి, శతావరి సున్నాముఖి, త్రిఫల ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. సున్నాముఖి కొంతమందికి తెలియకపోవచ్చు. మా ఇంట్లో అయితే ప్రతి సండే వచ్చిందంటే ఇంటికాడ హాలిడేస్ మాకు చారు పెట్టేవాళ్ళు ఆ ఆకులతో. ఎవరికైనా ఐడియా ఉందా సార్ సున్నాముఖి? యెస్. చారు పెట్టేవాళ్ళు. అది తీసుకుంటే మా ఫ్యామిలీ మొత్తం ఫ్రీ మోషన్ అయ్యేది. అంటే ఇది ఈరోజు కొత్తగా సైంటిస్టులు కనిపెట్టింది కాదండి. మన పూర్వీకులు ఆ రోజుల్లో నేచురల్‌గా వాడారు. సో, దాని నుంచి ఇది న్యూట్రాసిటికల్ మనం తయారు చేపించాము. సో, అలాగే త్రిఫలా మీకు తెలుసు వాత, పిత్త, కఫాన్ని బ్యాలెన్స్ చేస్తది. సో, ఫైనల్‌గా ఇది స్టమక్, ప్రేగులు, ఇంటెస్టైనల్ మొత్తం కూడా క్లీన్ చేస్తదనమాట. ఈ క్లీన్ చేస్తే మీరు ఫెయిర్ అండ్ లవ్లీ రాయకుండానే మీ మొహం చాలా గ్లో వస్తది. ఎందుకంటే పొట్ట క్లీన్ లేకపోతే మంగు మచ్చలుంటాయి. స్కిన్ పొడిబారిపోవడం, హైడ్రేషన్ సరిగ్గా ఉండదు. డీహైడ్రేషన్ ఉంటది. పాలిపోవడం, తల జుట్టు రాలిపోవడం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాను. అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు రావడానికి మెయిన్ ప్రాబ్లమ్ ఇది క్లీన్ చేసుకోకపోవడం వల్ల. కాబట్టి మన ప్రొడక్ట్ రిజల్ట్ నేను ప్రొడక్ట్ గొప్పదనం చెప్పట్లేదు. 100% మన ప్రొడక్ట్ నైట్ తాగితే ఉదయం కల్లా రిజల్ట్ వద్ది. ఇది ఎలా వాడాలంటే నైట్ ఒక స్పూను గోరువెచ్చని గోరువెచ్చని వాటర్‌లో నైట్ ఒక పూట ఒక స్పూన్ తీసుకుంటే చాలు. ఎవరికైతే మోషన్ అవ్వట్లేదో, ఎవరికైతే కడుపు ఉబ్బరంగా ఉందో వాళ్ళు ఒక స్పూను. అంత మరీ ఎక్కువ ప్రాబ్లమ్ లేకపోతే హాఫ్ టీ స్పూన్ చాలు. ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటే మాత్రం ఫుల్ స్పూన్ ఏసుకోండి. ఉదయం కల్లా రిజల్ట్ వస్తది. ఇది మీరు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి సైకలాజికల్‌గా చెప్పకపోతే వాళ్ళు మీకు ఇదేమనుకుంటారంటే ఇది రివర్స్ అయింది. నాకు మోషన్స్ అయినియి. నువ్వు ఏదో మెడిసిన్ ఇచ్చావు. నాకు రాంగ్ జరుగుతుంది అని చెప్తారు వాళ్ళు. కంపల్సరీ చెప్పండి. ఇది రియాక్షన్ కాదు. ఇది యాక్షన్. 100% ఇది కడుపులో డిస్టర్బ్ చేస్తది. కడుపులో ఉన్న చెత్తని మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేసి బయటికి పంపిస్తది. వండర్‌ఫుల్. డోసేజ్ మళ్ళీ చెప్తున్నానండి మర్చిపోవద్దు. మీకు గట్ ప్రాబ్లమ్ గనక లైట్‌గా ఉంటే, మోషన్ ప్రాబ్లమ్ పెద్దగా లేదనుకుంటే హాఫ్ స్పూన్ ఏసుకోండి. బాగా ఉంటే మాత్రం ఫుల్ స్పూన్ ఏసుకోండి. గోరువెచ్చని వాటర్‌లో ఒక పూటే. మనం మర్చిపోయి పొద్దుంది సాయంత్రం, సాయంత్రం పొద్దున్నేసుకున్నా ఏం కాదండి. ఎందుకంటే నేను ఫస్టే చెప్పా మనది న్యూట్రాసిటికల్. కానీ ఒక పద్ధతి ప్రకారంగా యేసుకుంటే మనకి బావుంటది. ఎందుకంటే నైట్ పడుకొనుంటాం. కాబట్టి నైట్ ఈ పొట్ట క్లీనింగ్ ప్రాసెస్ ఈ మొత్తం డిటాక్స్ ప్రాసెస్ అంతా నైట్ ఎక్కువ జరుగుతది. కాబట్టి ఈ